మానవుడి మనస్సు ఒక విభిన్నమైనటువంటి విరుద్ధతలతో నిండినది. అతని విశ్వాసం, భయం, నీతి అన్నీ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పుత్ర, మానవుడి యొక్క స్వభావం అతనిలో ఉన్న విశ్వాసం అవసరానికి అనుగుణంగా మార్చివేస్తూ ఉంటాడు. మనిషి తన జీవితంలో బాధలు వచ్చినప్పుడు భగవంతుడు నా బాధలను చూస్తున్నాడు అనే నమ్మకంతో జీవిస్తాడు. ఆ నమ్మకమే అతడిని దైవం ప్రార్థన వైపు నడిపిస్తుంది, ఆశను కలిగిస్తుంది. కానీ అదే మనిషి ఇతరులపై అకారణంగా నిందలు వేస్తున్నప్పుడు, వారి మనస్సులను గాయపరుస్తున్నప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు భగవంతుడు చూస్తున్నాడు అనే భావన అతనిలో మౌనమవుతుంది. అప్పుడు అక్కడ విశ్వాసం ఉండదు. అక్కడ కేవలం తనకు అనుకూలమైన న్యాయం మాత్రమే ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు మనిషి ఇలా అనుకుంటాడు, నేను చేస్తున్నటువంటి ఈ పుణ్యకార్యం ఇది భగవంతుడు చూస్తున్నాడు, నాకు ఫలితం తప్పక వస్తుంది అని. కానీ అదే వ్యక్తి పాపకార్యాలు చేస్తున్నప్పుడు అబద్ధం, ద్రోహం, అహంకారం, ఇతరుల బాధను లెక్క చేయకపోవడం తదితర వాటిని ఆచరిస్తున్నప్పుడు మాత్రం అప్పుడు భగవంతుడు చూడడనే భావనే అతనిలో ఉండదు. భయం ఉండదు, బాధ్యత ఉండదు. అయితే అదే తప్పును ఎదుటివాడు చేస్తే మాత్రం వెంటనే అతను తీర్పు చెప్పేవాడవుతాడు. తను చేసినది పరిస్థితుల వల్ల అని, ఇతరుడు చేసినది మాత్రం తప్పు అవుతుంది అన్నట్టుగా. తప్పు, ఒప్పు అన్నీ అందరికీ సమానమే. నిజానికి పుత్ర, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అది ఎవరు చేసినా మారదు. కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోలేక కాదు, తెలుసుకుని కూడా ఆచరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆచరణకు తన యొక్క అహంకారం అడ్డుగా నిలుస్తుంది. స్వార్థం అనేది న్యాయాన్ని మసకబారుస్తుంది. తనను తాను ప్రశ్నించుకునే ధైర్యం ఉండదు. మానవతత్వంలోని అసలైన పోరాటం ఏమిటంటే, మనిషి బయట భగవంతుణ్ణి వెతుకుతాడు, కానీ తన అంతరంగాన్ని మాత్రం చూడడు. ఇతరుల తప్పులపై తీర్పుని చెప్పడం అతనికి సులువు, కానీ తన తప్పులను అంగీకరించడం అతనికి భారంగా ఉంటుంది. పుత్ర, భగవంతుడు శిక్షిస్తాడనే భయం కాదు, మనిషిని మార్చేది తను చేసినది తప్పే అని తన మనసే ఒప్పుకోవడం. అదే నిజమైన పరివర్తన. పుత్ర, మనిషి తత్వం మారాలి అంటే భగవంతుడు బయట చూస్తున్నాడా లేదా అన్న ఆలోచన కంటే తన మనస్సు తనను చూస్తోంది అనే సత్యాన్ని గుర్తించాలి. అప్పుడు మాత్రమే తను చేసినది తాను తప్పుగా చూడగలుగుతాడు. అప్పుడు మాత్రమే తప్పు, ఒప్పు అన్నీ అందరికీ సమానమే అన్న జ్ఞానం జీవితంగా మారుతుంది. అదే నిజమైన మానవత్వం. పుత్ర, ఒక్క విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకో. ఫలితం మీద కళ్ళు పెట్టి కర్మ చేయడమంటే విత్తనం నాటి ప్రతిరోజూ మట్టిని తొలగించి మొలకెత్తిందా అని చూడటం లాంటిది. అలా చూస్తూ ఉన్నట్లయితే మొక్క పెరగదు, నీ మనస్సు కూడా నిశ్చలంగా ఉండదు. కర్మ అనేది నీ చేతిలో ఉన్న పని, ఫలితం అనేది కాలం చేతిలో ఉన్న వరం. నీ చేతిలో లేని దానిలో లేని దాని గురించి ఆందోళన పడితే నీ చేతిలో ఉన్న పనికే నష్టం కలుగుతుంది పుత్రా. నీవు ఫలితం గురించే ఆలోచిస్తే భయం వస్తుంది, ఆతృత పెరుగుతుంది, అసంతృప్తి పుడుతుంది. అప్పుడు చేసిన కర్మ కూడా భారంగా మారుతుంది. కానీ నీ మనసంతా కర్మ మీదే ఉంచితే నీ పని పూజగా మారుతుంది, శ్రమ సాధనగా మారుతుంది, కాలం నీకు అనుకూలంగా కదురుతుంది. పుత్ర, నదిని చూడు, అది సముద్రాన్ని చేరాలని రోజూ ఆలోచించదు. దాని పని ప్రవహించటం మాత్రమే. ప్రవహిస్తూనే సముద్రాన్ని చేరుతుంది. అలాగే నీవు ఈరోజు చేయవలసిన పనిని నిజాయితీగా, శ్రద్ధగా, సంపూర్ణంగా చెయ్యి. ఫలితం రావాల్సినదే అయితే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కర్మను నీ శ్వాసలా చెయ్యి, ఫలితాన్ని భగవంతుని చేతిలో వదిలివేయి. అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నీ ప్రయాణం అర్థవంతంగా మారుతుంది పుత్రా. పుత్ర, కర్మ నీది, ఫలితం కాలానిదే. నీవు కర్మలో స్థిరంగా నిలబడితే ఫలితం తప్పకుండా
నీ పాదాల దగ్గరే తల వంచుతుంది.